Hello everyone, welcome to the next session of our Telangana Movement and State Formation Revision classes. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ పర్టికులర్ సెషన్ నుంచి టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఫేజ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా నేను మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. మీ ఎగ్జామ్లో అపీర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉంటే వాటిని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నైట్ అంతా క్లాసెస్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఐ కెన్ పుష్ మై సెల్ఫ్, ఐ కెన్ పుష్ మై లిమిట్స్, బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే మీకు వాచ్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. సో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ భువనగిరి కాన్ఫరెన్స్ ఆర్ భువనగిరి సభ. 1997లో జరిగినటువంటి ఒక సిగ్నిఫికెంట్ పబ్లిక్ మూవ్మెంట్ కింద మనం చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇంపార్టెంట్ ప్లేస్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్గా ఉండడం అనేటువంటి జరిగింది. సో ఈ భువనగిరి సభ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది? రెవల్యూషనరీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ ద మెంబర్స్ ఆఫ్ రెవల్యూషనరీ ఆథర్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటి జరిగింది. విప్లవ రచయితల సంఘం ఎవరైతే ఉంటారో వాళ్ళు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ భువనగిరి కాన్ఫరెన్స్? టు ఎక్స్పోజ్ ద హార్డ్షిప్స్ ఫేస్డ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాని లైమ్ లైట్లోకి తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఇది స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఈ భువనగిరి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా ద సాహితీ మిత్ర మండలి, ద కౌన్సిల్ ఆఫ్ లిటరరీ ఫిగర్స్, ది ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కౌన్సిల్ ఆఫ్ పోయిట్స్ అండ్ ఇంపార్టెంట్ ఆథర్స్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. అండ్ ద థీమ్ ఆఫ్ చీటెడ్ తెలంగాణ, తెలంగాణకు మోసం జరిగింది, తెలంగాణకు ద్రోహం జరిగింది అనేటటువంటి థీమ్తో సో ఈ పర్టికులర్ సభ ఏదైతే ఉంటుందో జరగడం అనేటువంటిది జరిగిందమ్మా. దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ వాజ్ యాక్చువల్లీ ప్రెసైడెడ్ ఓవర్ బై నాగారం అంజయ్య. అండ్ వన్ కెన్ సీ ద పార్టిసిపేషన్ ఆఫ్ ప్రామినెంట్ లీడర్స్ లైక్ కాళోజీ నారాయణరావు అండ్ దాంతోపాటుగా ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్. సో ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. నందిని సిద్ధారెడ్డి, సో దాంతోపాటు గంటా చక్రపాణి అండ్ దాంతోపాటు బెల్లి లలిత, ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ సో దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ భువనగిరి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం అనేటువంటి ఉంటుంది. ఇంపార్టెంట్ రిజల్యూషన్స్ గురించి అడిగితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ కట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఎండ్ అనేటటువంటి చేయాలి. ఎందుకంటే రైతులకు దాని మీద చాలా భారం పడుతుంది. తెలంగాణలో పవర్ అవుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అడ్రస్ చేయాలి. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ సర్ప్లస్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచిపెట్టాలి. ఫారెస్ట్ ల్యాండ్ రీఅలొకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్. సో 1/70 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆదివాసీలకు తిరిగి అప్పగించాలనేటువంటి ఇంపార్టెంట్ రెజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రీజనల్ క్లాసిఫికేషన్ అనేటువంటిది జరగాలి. సో ఎస్సీస్, ఎస్టీస్ అండ్ మైనారిటీస్ని రీజియన్ బేసిస్గా ప్రాంతాల వారీగా క్లాసిఫికేషన్ జరగాలి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేయాలి. సో ఎన్షూరింగ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ డ్రింకింగ్ అక్రాస్ తెలంగాణ సో దట్ ఫ్లోరోసిస్ ఏదైతే ఉందో దాంతో పోరాటం చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ రిలీజ్ చేయాలి. అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండ్ దాంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్, సమ్ మిడ్ రేంజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్, ఇలాంటి వాటికి ఫండ్స్ అనేటటువంటి ఎలకేట్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఎవరైతే తెలంగాణ యాజిటేషన్ని మిస్యూజ్ చేస్తున్నారో, వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో దిస్ భువనగిరి సభ, భువనగిరి కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ భువనగిరి సభ, ఇట్ మార్క్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రీవైటలైజింగ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దీని యొక్క ఇంపాక్ట్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ మీద కూడా చాలా ఎక్కువగా ఉండమనేటువంటి జరిగింది. ఇట్ మొబిలైజ్డ్ పీపుల్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ది స్టాగ్నెంట్ మూమెంట్ ఇంటూ ఎన్ యాక్టివ్ వన్గా ఇది మార్చడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ది సభ లెట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ హక్కుల సమితి ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, విచ్ ఫాట్ ఫర్ ద లీగల్ రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. అండ్ దాంతోపాటు ఇట్ యాక్చువల్లీ సక్సెడెడ్ ఇన్ బ్రింగింగ్ ద మిజరీస్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇంటూ గ్లోబల్ అటెన్షన్. తెలంగాణ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి లభించడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటుగా వేరియస్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ జరగడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కేశవరావు జాదవ్ గారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ తెలంగాణ రిసోర్సెస్ మీద డిస్కషన్స్ జరిపారు. అండ్ ప్రొఫెసర్ జయశంకర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద డిస్కషన్ జరపడం అనేది జరిగింది. ప్రొఫెసర్ శ్రీనివాస్ మైగ్రేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ మీద డిస్కషన్ జరపడం అనేది జరిగింది. గద్దర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీద డిస్కషన్ జరపడం అనేటువంటి జరిగింది. గంటా చక్రపాణి సోషల్ వెల్ఫేర్ మీద డిస్కషన్స్ జరపడం అనేది జరిగింది. ఇలాంటి వేరియస్ ఇంటలెక్చువల్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి దిస్ పర్టికులర్ భువనగిరి సభ ఏదైతే ఉందో అది ఒక వేదికగా మారడం అనేటువంటి జరిగింది. ఇట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్, పివటల్ మూమెంట్, కీ మూమెంట్ కింద మనం చెప్పొచ్చు. అందుకే దీని మీద క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే దీని అంతటే నేను చెప్పానమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ ఈస్ వరంగల్ డిక్లరేషన్, దాని గురించి కూడా మాట్లాడదాం, వినండి.
సో వరంగల్ డిస్కషన్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ మీటింగ్ కింద మనం చెప్పొచ్చు. హన్మకొండలో జరగడం అనేటటువంటిది జరిగింది. December 28th and 29th తారీఖులు ఏవైతే ఉంటాయో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997 అప్పుడు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది ఒక మీటింగ్ కింద జరగడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అండర్ ద బ్యానర్ ఆఫ్ అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదికమ్మ. అండ్ ద థీమ్ ఏంటి అంటే అంబిషన్ ఫర్ డెమోక్రటిక్ తెలంగాణ. సో ఈ గ్యాదరింగ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఇట్ వాజ్ ప్రిసైడ్ ఓవర్ బై ప్రొఫెసర్ సాయిబాబా. తెలంగాణ రీజన్కి సంబంధించినటువంటి వేరియస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకి ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో అండ్ దాంతోపాటు అండ్ లార్జర్ పుష్ ఫర్ మోర్ డెమోక్రటిక్ అండ్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ ఆస్పిరేషన్స్, దానికోసం వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో జరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ దాన్ని కాంప్రహెన్సివ్గా క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మార్పులు రావాలి అని చెప్పి పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది. నోటబుల్ స్పీకర్స్ లైక్ ప్రొఫెసర్ జయశంకర్, వరవర్రావు, గద్దర్, సీతారామరావు అండ్ దాంతోపాటు జనార్దన్ రావు ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ గద్దర్ తన యొక్క బుల్లెట్ ఇంజురీస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కోలుకున్న తర్వాత పార్టిసిపేట్ చేసినటువంటి మొదటి ఇంపార్టెంట్ ఈవెంట్ కింద దీన్ని మనం చెప్పొచ్చు. వరంగల్ డిక్లరేషన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ డిమాండ్స్తో ముందుకొచ్చారు. ఫస్ట్ వన్, సెపరేట్ స్టేట్హుడ్ ఫర్ తెలంగాణ. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అనేటువంటిది ఏర్పడాలి. ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తెలంగాణలో కాంప్రహెన్సివ్గా, హోలిస్టిక్గా, జెన్యూన్గా, ఆనెస్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయాలి. వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఫెయిర్ షేర్ ఆఫ్ వాటర్ షేరింగ్ అనేటటువంటి తప్పకుండా ఉండాలి. ఆల్ ద కల్టిబుల్ ల్యాండ్కి వాటర్ అనేటటువంటిది అందించాలి. స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ అండ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి వ్యతిరేకంగా చెప్పడం అనేది జరిగింది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గించాలని చెప్పి ఇది చేయడం అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రీస్, ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ లైక్ సిల్క్ మిల్, ఇలాంటి ఇండస్ట్రీ మిరియాలు కూడా షుగర్ మిల్, ఇలాంటి వాటిని తప్పకుండా రివైవ్ చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఫ్లోరోసిస్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ బారోయింగ్ ఫర్ డెవలప్మెంట్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో వీటిని కూడా వీటి మీద కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కల్చరల్ అండ్ సోషల్ జస్టిస్ ఫర్ తెలంగాణ, దీని గురించి కూడా తెలంగాణ పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటే వాటిని అప్హోల్డ్ చేస్తూ తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి ఆనర్ చేయాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఈ వరంగల్ డిక్లరేషన్లో భాగంగా పిలుపునివ్వడం అనేది జరిగింది. తెలంగాణ పీపుల్ యొక్క ఫ్రస్ట్రేషన్ అండ్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిఫ్లెక్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ కింద మనం చెప్పొచ్చు. ఒక సక్సెస్ఫుల్ అండ్ హై ప్రొఫైల్ మీటింగ్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ పర్టికులర్ వరంగల్ డిక్లరేషన్ మీటింగ్ ఏదైతే ఉందో దీనిలో భాగంగా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవైడ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ హౌ ఇంటెలెక్చువల్స్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కంట్రిబ్యూట్ టు పబ్లిక్ అవేకనింగ్ తెలంగాణ డ్యూరింగ్ ద లేటర్ ఫేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్స్ నేమ్స్ రాస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ కానీ లేకపోతే కేశవరావు జాదవ్ కానీ ఇలాంటి వాళ్ళ నేమ్స్, వరవర్రావు అండ్ దాంతోపాటు ప్రొఫెసర్ సాయిబాబా ఇలాంటి వాళ్ళ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్పకుండా. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆర్గనైజేషన్స్ కూడా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ లెడ్ బై కె శ్రీనివాసరావు కానీ లేకపోతే మంజీరా ఆదర్స్ అసోసియేషన్ లెడ్ బై నందిని సిద్ధారెడ్డి కానీ, సో ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఆల్వేస్ రిమెంబర్ పీపుల్స్ నేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 5 స్టూడెంట్ లీడర్స్ నేమ్స్ అండ్ దాంతోపాటు 5 ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ నేమ్స్ అండ్ దాంతోపాటు 5 ఇంపార్టెంట్ ఉమెన్ లీడర్స్ నేమ్స్ అండ్ దాంతోపాటు 5 ఇంపార్టెంట్ కమ్యూనిస్ట్ లీడర్స్ నేమ్స్ అండ్ దాంతోపాటు 5 ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ నేమ్స్ అండ్ 10 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఒక దగ్గర పెట్టుకోండి. సో వీటిని అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంటర్చేంజబుల్గా వాడేటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు. ఇప్పటికిప్పుడే వెంటనే ఒక పేపర్ తీసుకొని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ లీడర్స్, ఇంపార్టెంట్ కమ్యూనిస్ట్ లీడర్స్, లేకపోతే ఇంపార్టెంట్ ఎంప్లాయీ లీడర్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక దగ్గర పెట్టుకోండి. వాటినే ఇంటర్చేంజబుల్గా వాడితే సరిపోతుందమ్మా. డోంట్ వరీ అట్ ఆల్, రైట్? సో ఇంటెలెక్చువల్స్ అండ్ సివిల్ సొసైటీ తెలంగాణ కల్చరల్ రివైవల్లో, లిటరేచర్లో, ఫోక్ ఆర్ట్ అండ్ అడ్వకసీలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. లాంగ్వేజ్ స్టిగ్మా అండ్ దాంతోపాటు డిస్క్రిమినేషన్, మీడియా రిప్రజెంటేషన్ లాంటి విషయాలు చాలా డిస్కషన్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగిందమ్మా. దే ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ దే కంట్రిబ్యూట్ టు ద పబ్లిక్ అవేకనింగ్ తెలంగాణ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ చూడండి. తెలంగాణ జనసభ ఏదైతే ఉందో అది దాని యొక్క కీలకమైన పాత్ర ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. 1998లో 1998లో ఎస్టాబ్లిష్ అయినటువంటి తెలంగాణ జనసభ ఏదైతే ఉందో it was actually led by a group of teachers and దాంతోపాటు జర్నలిస్టులు అండ్ దాంతోపాటు అడ్వకేట్స్ అండ్ దాంతోపాటు
అదర్ ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్స్ కలిపి తెలంగాణ జనసభ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దానికి గోల్ ఏంటంటే డెమోక్రటిక్ తెలంగాణ అనేటువంటి ఏర్పాటు కావడం, సివిల్ రైట్స్ అనేటువంటి అప్హోల్డ్ అవ్వడం, సెల్ఫ్ సఫిషియెంట్ ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకురావడం. సో వీటిని లక్ష్యంగా చేసుకుని ఆర్గనైజేషన్ పనిచేయడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ రోల్ చూస్తే పొలిటికల్ ఐసోలేషన్, ఏ పొలిటికల్ పార్టీస్తో కలిపి వర్క్ చేయాలని చెప్పి అనుకోలేదు, బట్ సెపరేట్ తెలంగాణ కోసం ప్రత్యేకంగా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. ఫార్మర్ లీడర్స్ని మొబిలైజ్ చేయడం కానీ, అగ్రికల్చర్ ల్యాబరర్స్ని ఉద్యమంలో భాగం చేయడం కానీ, ప్రొలెటేరియట్స్ ఎవరైతే ఉంటారో అండ్ డౌన్ ట్రెడన్ సెక్షన్స్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరినీ లేటర్ ఫేజ్ ఆఫ్ ద మూమెంట్ ఏదైతే ఉందో దానిలో పార్ట్ చేసే విధంగా తెలంగాణ జనసభ కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది. సో ఇంపార్టెంట్ ఇవేవైతే ఉంటాయో యాజిటేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 33 day యాజిటేషన్ విత్ ద ఫార్మర్స్ టు రిపేర్ కాకతీయ కెనల్ రిపేర్ కోసం యాజిటేషన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు గుంటూరు సున్నమకొండారెడ్డి లోకల్ ల్యాండ్ ఆఫ్ పాల్కూర్ ఆయన యొక్క అబ్యూజెస్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా యాజిటేషన్స్కి దిగడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు చైతన్య యాత్రాస్ ఏవైతే ఉంటాయో రూరల్ ఏరియాస్లో తీసుకురావడం అనేది జరిగింది టు రైజ్ అవేర్నెస్ అమాంగ్ రూరల్ కమ్యూనిటీస్ అండ్ గవర్నమెంట్ డిస్క్రిమినేషన్ గురించి చెప్పడానికి. అండ్ దాంతోపాటు నాన్ పొలిటికల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మూమెంట్లో జాయిన్ అవ్వడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు మంత్లీ జర్నల్స్ అండ్ దాంతోపాటు న్యూస్ పేపర్స్తో చాలా ఆర్టికల్స్తో ముందుకు రావడం అనేది జరిగింది ఫర్ ద కాజ్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ స్టేట్. అండ్ జన చైతన్య వేదిక అనే ఇంకొక ఇంపార్టెంట్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫుల్ సపోర్ట్ అనేటువంటి అందించడం అనేది జరిగింది. ఆ యాక్టివిటీస్లో కూడా కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది. రైట్, తెలంగాణ జనసభ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్. సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ తెలంగాణ ఐక్య వేదిక పేరులోనే ఉంది. మొత్తం 28 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అమాల్గమేషన్గా తెలంగాణ ఐక్య వేదిక ఏదైతే ఉందో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్రొఫెసర్ జయశంకర్ అండ్ కేశవరావు జాదవ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎందుకు వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ ద పర్పస్ బిహైండ్ ద అమాల్గమేషన్ ఆఫ్ వేరియస్ సివిల్ సొసైటీ గ్రూప్స్ అంటే ఫస్ట్ తెలంగాణ అనేటటువంటిది ఒక యూనిఫైడ్ ఫ్రంట్, అందరి యొక్క లక్ష్యం సెపరేట్ తెలంగాణ ఏర్పాటు అని చెప్పి ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది పాస్ చేయడం. అండ్ దాంతోపాటు ఒక సెంట్రలైజ్ లీడర్షిప్ ఏదైతే ఉందో ద లేటర్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్కి అందించడంలో భాగంగా తెలంగాణ ఐక్య వేదిక ఏదైతే ఉందో ఏర్పాటు అవ్వడం అనేటువంటి జరిగింది. ఇది కూడా చాలా యాక్టివిటీస్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది, ఇంక్లూడింగ్ లీడర్స్ సచ్ as ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్ అండ్ ప్రతాప్ కిషోర్, వి ప్రతాప్ ఎట్సెట్రా వీళ్ళందరి యొక్క నేతృత్వంలో 1997 నవంబర్ 1వ తారీఖున ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. విద్రోహ దినం కూడా సెలబ్రేట్ చేయడం అనేటువంటి జరిగింది. నిజాం కాలేజ్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ఒక ర్యాలీ అనేటువంటి జరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 1998-99 ప్రాంతంలో ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ గురించి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం గురించి కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పాపులరైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. మీకు ఓన్లీ తెలంగాణ ఐక్యవేదిక మీద క్వశ్చన్ రాకపోవచ్చు, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇలా 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి వాటి కంట్రిబ్యూషన్ సిగ్నిఫికెన్స్ గురించి మెన్షన్ చేయమని చెప్పి క్వశ్చన్ అయితే రావచ్చమ్మా. ఓకేనా, ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ చూడండి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ మీద కూడా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందమ్మా. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1986లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. తెలంగాణ కల్చర్, తెలంగాణ పోయిట్స్, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి స్టడీస్ దిస్ పర్టికులర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ బ్యానర్ మీద కండక్ట్ కాబడడం అనేటువంటి జరిగింది. సో ప్రొఫెసర్స్, ఆథర్స్, educated individuals from Telangana, they established particular Telangana Information Trust, and this organization has created with the goal of educating Telangana people about the region of Telangana, తెలంగాణ యొక్క జాగ్రఫీ, తెలంగాణ యొక్క హిస్టరీ, తెలంగాణ యొక్క యూనిక్ కల్చర్, తెలంగాణకు జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్, తెలంగాణ జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ గురించి తెలంగాణ ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ చాలా కాంప్రహెన్సివ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ని తెలంగాణకు జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ మీద పబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించి ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేటువంటి జరుగుతుంది, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేటువంటి జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎలాంటి వివక్ష అనేటువంటి తెలంగాణ ఎదుర్కొంటుంది, ఎలక్ట్రిసిటీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ఎలాంటి వివక్ష అనేటువంటి ఎదుర్కొంటుంది, అండ్ దాంతోపాటు పొలిటికల్ మార్జినలైజేషన్ తెలంగాణ ఏ విధంగా ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ తెలంగాణ పీపుల్కి తెలియపరిచే ప్రయత్నం అనేటువంటిది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దీని యొక్క ఆధ్వర్యంలో, దీని యొక్క బ్యానర్ మీద మా తెలంగాణ అనేటటువంటి ఒక జర్నల్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ జర్నల్. ఈ జర్నల్లో భాగంగా ప్రో తెలంగాణ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ హరినాథ్, ప్రొఫెసర్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ రైటింగ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. తెలంగాణ ఫేస్ చేస్తున్నటువంటి ఇంజస్టిస్ గురించి చెప్పడం అనేటువంటి జరిగింది. దిస్ పబ్లికేషన్స్ తెలంగాణ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది.
right? You can conclude your answer by talking about the significance, quick importance of Telangana Information Trust. Very very important in the exam perspective. Clarity వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి క్విక్గా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇంకొక వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిని క్విక్గా నేను రివైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలా టాపిక్స్ మనం ఇప్పటికే చెప్పుకోవడం అనేటువంటి 100+, నాకు తెలిసి 120+ థీమ్స్ ఇప్పటికే మనం డిస్కస్ చేయడం అంటే జరిగింది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.